హలో ఎవ్రీవన్, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు వాణి రుచులు. ఈరోజు చింతగుజ్జు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. అందుకు కావాల్సిన పదార్థాలు: చింతపండు గుజ్జు 50 గ్రాములు, కట్ చేసి పెట్టుకున్న ఎర్రగడ్డ 1 కప్పు, కట్ చేసిన పచ్చిమిర్చీలు 7, బెల్లం చిన్న ముక్క, కరివేపాకు 2 రెమ్మలు, ఎండుమిర్చి 2, ఆవాలు 1 టేబుల్ స్పూన్, జీలకర్ర 1 టేబుల్ స్పూన్, శనగబేడలు 1 టేబుల్ స్పూన్, ఉద్దిబేడలు 1 స్పూన్, వేయించిన నువ్వుల పొడి 2 టేబుల్ స్పూన్లు, నూనె 2 టేబుల్ స్పూన్లు, వేయించిన శనగిత్తనాలు 1/4 కప్పు, పసుపు చిటికెడు, ఉప్పు తగినంత. ఇప్పుడు చింతగుజ్జు అన్నం ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా స్టవ్ ఆన్ చేసి ఒక కడాయిని పెట్టి, కడాయి వేడయ్యాక అందులో నూనెను వేసి ఆవాలు, జీలకర్ర, శనగబేడలు, ఉద్దిబేడలు వేసి బాగా మగ్గాక అందులోని ఎండుమిర్చి, కరివేపాకు కూడా వేసి బాగా మగ్గించాలి. తర్వాత ఎర్రగడ్డ, పచ్చిమిర్చిని వేసి బాగా మగ్గించాలి. అందులోని పసుపును కూడా వేయాలి. తగినంత ఉప్పును వేసి బాగా కలిపి మగ్గించాలి. ఇప్పుడు వేయించిన శనగిత్తనాలను కూడా వేసి బాగా మిక్స్ చేయాలి. ఇప్పుడు మూత పెట్టుకొని స్టవ్ని సిమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాలు బాగా మగ్గించాలి. ఇదంతా బాగా మగ్గిన తర్వాత ఇందులోకి చింతపండు గుజ్జును వేసి బాగా మరిగించాలి. ఇందులో 2 టేబుల్ స్పూన్లు వేయించిన నల్ల నువ్వుల పొడిని వేయాలి. ఇదంతా బాగా దగ్గరకు వచ్చి బాగా చిక్కబడ్డాక స్టవ్ ఆఫ్ చేయాలి. ఇప్పుడు మనం ముందుగా చల్లార్చి పెట్టుకున్న అన్నంని ఇందులో వేసి బాగా కలపాలి. చివరిగా కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసి బాగా కలపాలి. అంతే అండి, చాలా సింపుల్గా చింతగుజ్జు అన్నం రెడీ. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ అప్డేట్స్.